హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు boAt Airdopes 441 ఇది ఒక TWS బడ్స్. సో దీన్ని ఈరోజు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన రివ్యూతో పాటు మీలో ఒకరికి నేను దీన్ని గివ్అవే లాగా కూడా ఇస్తాను. సో ఈ గివ్అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలంటే దీనికి చిన్న చిన్న కండిషన్స్ ఉంటాయి, పెద్దగా కండిషన్స్ ఉండవు, చిన్నవి మాత్రమే ఉంటాయి. ఒకటి లైక్ చేయాలి, అలాగే రెండోది కామెంట్ చేయాలి. అలాగే ఎవరైతే విన్నర్ లాగా సెలెక్ట్ అవుతారో, అంటే ఒక 1 వీక్లో విన్నర్ నేను చూస్ చేస్తాను కదా, ఆ విన్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్ డీటెయిల్స్తో, అలాగే ఏదైతే కామెంట్ ఉంటుందో ఆ కామెంట్ స్క్రీన్ షాట్తో నాకు మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవి 3 కండిషన్స్. ఫోన్ నెంబర్ లాంటివి మాత్రం యాడ్ చేయొద్దు, ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఏది నమ్మేలాగా లేదు. ఎందుకంటే హ్యాకర్స్ రకరకాలుగా ఉన్నారు. మీ పర్సనల్ ఫోన్ నెంబర్లు కామెంట్స్లో అయితే రాయొద్దు. చాలామంది రాస్తున్నారు, చాలా ఛానల్స్లో కూడా చూస్తున్నాను, కానీ ఇదైతే అంత సేఫ్ అయితే కాదు. ఆ తర్వాత మీ ఇష్టం ఇంకా అది. సో నేనైతే ఏమంటున్నా అంటే మీ కామెంట్ రాయండి, అలాగే మీరు ఏదైతే ప్రొఫైల్ పిక్ ఉంటుందో దాన్ని నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను, అలాగే మీ కామెంట్ని స్క్రీన్ షాట్ తీసుకుంటాను. అదే మెయిల్తో మీరు నాకు మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే చిన్న రిక్వెస్ట్లు కూడా ఉన్నాయి. మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ కొంచెం పరిచయం చేయండి, అలాగే మన ఛానల్కి కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. ఒక్కొక్కరు 10 సబ్స్క్రైబర్స్ లాగా ఇంప్రూవ్ చేసినా కానీ మన ఛానల్ కొంచెం త్వరగా గ్రోత్ అనేది వస్తుందన్నమాట. ఇది ఒక రిక్వెస్టే, కండిషన్ కాదు. కండిషన్స్ 3. ఒకటి లైక్, రెండోది కామెంట్, మూడోది మెయిల్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక రిక్వెస్ట్ అంటారా, ఒక 10 సబ్స్క్రైబర్స్ని పెంచడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇక ఇప్పుడు మనం దీనికి సంబంధించిన అన్బాక్సింగ్, అలాగే దీనికి సంబంధించిన రివ్యూ ఏంటనేది చూసేద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మనకి ఇయర్ఫోన్కి సంబంధించిన కేసు ఉంటుంది, అలాగే సైడ్కి ఇంకొక చిన్న ప్యాకెట్ కూడా ఉంటుంది. ఆ ప్యాకెట్లో మనకు ఒక ఛార్జింగ్ కేబుల్, అలాగే ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక ఛార్జింగ్ కేసు ఏదైతే ఉంటుందో దీని బిల్డ్ క్వాలిటీ విషయానికి వెళ్తే మాత్రం సూపర్గా ఉంది. చాలా చిన్నగా ఉంది, ఎగ్ సైజులో ఉంది. ఎగ్ అంటే కొంచెం చిన్నగానే ఉంది, చూడడానికి మాత్రం ఎగ్ డిజైన్లో ఇది మనకు కనిపిస్తూ ఉంది. బిల్డ్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. ఇది ప్లాస్టిక్ అయినప్పుడు కూడా టఫ్ క్వాలిటీ ప్లాస్టిక్ని యూజ్ చేస్తారు. పైన మనకి boAt బ్రాండింగ్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇయర్ ఫోన్స్ కూడా మనకి టోటల్గా ప్లాస్టిక్ బిల్డ్ అయినప్పుడు కూడా ఇది మనకి మంచి ప్లాస్టిక్ని వీళ్ళు యూజ్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే ఇవి మనకి టోటల్గా టచ్ కంట్రోల్స్ అనమాట. అంటే మనకి ఇయర్ ఫోన్స్ డబుల్ ట్యాప్ చేస్తే ఫార్వర్డ్ రైట్ సైడ్, అలాగే మీరు లెఫ్ట్ సైడ్ దాన్ని మీరు డబుల్ ట్యాప్ చేస్తే బ్యాక్వర్డ్ వెళ్తుంది. అలాగే సింగిల్ టచ్ అయితే మీకు ప్లే అలాగే పాస్ అవుతుంది. కాల్ లిఫ్ట్ చేసుకోవడం, ఎండ్ చేసుకోవడం, అలాగే వాయిస్ అసిస్టెంట్ అంటే గూగుల్ అసిస్టెంట్, ఇలాంటి కంట్రోల్స్కి అయితే మీకు ఇది టచ్ కంట్రోల్స్ సూపర్గా వర్క్ అవుతున్నాయి. చాలా సెన్సిటివ్గా కూడా ఉన్నాయి. జస్ట్ మీరు ఇలా టచ్ చేస్తే ఆటోమేటిక్గా ఆగిపోతుంది అనమాట. సో ఓవరాల్గా మాత్రం నాకు బిల్డ్ క్వాలిటీ అలాగే డిజైన్ మాత్రం సూపర్గా ఉంది. చెవులో కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతున్నాయి. సో ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇక మేజర్గా మనకు కావాల్సింది సౌండ్ క్వాలిటీ. సౌండ్ క్వాలిటీలో మనకి బేస్ యావరేజ్గానే ఉందని చెప్పొచ్చు. అలాగే ట్రెబుల్స్ అంటే మనకి వోకల్స్ కానీ, అలాగే ఇన్స్ట్రుమెంటల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గానే వినిపిస్తుంది, కానీ బేస్ మాత్రం అంత ఎక్స్పెక్టెడ్ లెవెల్లో అయితే లేదు. యావరేజ్గా ఉందని చెప్పగలను. మరీ పూర్ కాదు, బిలో యావరేజ్ కూడా కాదు, జస్ట్ యావరేజ్. మనకి ఏదైతే ఇలా బడ్జెట్ ఉందో బడ్జెట్కి తగ్గట్టుగానే ఉంది. సో అలాగే వోకల్స్ మంచిగా క్లియర్గా వినిపిస్తున్నాయి, అలాగే మనకి ఇన్స్ట్రుమెంటల్స్ కూడా నీట్గా వినిపిస్తున్నాయి. ఇవి దీంతో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి మనకి చెవి లోపల వరకు వెళ్తున్నాయి. సో చాలా బాగున్నాయి, చెవిలో కంఫర్ట్గా ఉన్నాయి. నేను చెవిలో పెట్టుకున్నప్పుడు కూడా మనకి ఎగ్జాక్ట్గా ఉన్నాయి. అలాగే దీనిపైన మనకి హుక్స్ లాంటిది ఇచ్చారు, చిన్న రబ్బర్ గ్రిప్. ఈ రబ్బర్ గ్రిప్ వల్ల యూజ్ ఏంటంటే మన చెవుల్లోంచి పడిపోయే అవకాశం అయితే లేదు. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ కానీ సౌండ్ కానీ ఓకే. బేస్ మాత్రం కొంచెం తక్కువగా ఉందని ఖచ్చితంగా చెప్పగలను. అలాగే దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ కూడా ఉంది. ఇది మనకి బ్లూటూత్ 5తో కనెక్ట్ అవుతుంది. అలాగే లో లేటెన్సీ మోడ్ ఎక్కడ కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదు, కానీ నేను కాల్ ఆఫ్ డ్యూటీ వాడుతున్నప్పుడు మాత్రం ఆడుతుంటే నాకైతే మరీ అంత లాగ్ అయితే ఎక్కడ అనిపించలేదు. రెగ్యులర్ వైర్ ఇయర్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఎక్కడో మైన్యూట్ గ్యాప్ అయితే మనకు కనిపిస్తుంది, కానీ మరి ఎప్పుడో గన్ను కాల్స్తే మనకి ఎప్పుడో సౌండ్ వినిపించడం లాంటిది అయితే లేదు. సో యావరేజ్గా ఉందని చెప్పొచ్చు. చాలా బాగుంది. అంటే మనం ఈ బడ్జెట్లో ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయలేము, వీళ్ళు ఎక్కడ మెన్షన్ కూడా చేయలేదు, కానీ ఇదైతే నాకు బాగానే నచ్చింది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం ఓకే అని చెప్పొచ్చు. ఇక బ్యాటరీ లైఫ్ అంటారా, నేను ఒక మూవీ చూశాను అనమాట. అంటే 2.5 అవర్స్ 3 అవర్స్, వీళ్ళు 4 అవర్స్ క్లెయిమ్ చేస్తున్నారు, కానీ ఒక 3 అవర్స్ అయితే ఇది పక్కాగా మనకి బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వగలదు. ఓన్లీ బడ్స్. అదే కేసు అయితే మీరు ఇంకొక 4 టైమ్స్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మీకు ఒక 20 అవర్స్ అని చెప్తున్నారు, కానీ ఒక 15 అవర్స్ అయితే మనం ఎగ్జాక్ట్గా ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా అయితే నాకైతే బాగానే నచ్చినాయి. మంచి బడ్జెట్లో తీసుకొచ్చారు. బిల్డ్ క్వాలిటీ బాగుంది, అలాగే సౌండ్ ఓకే. గేమింగ్ అన్ఎక్స్పెక్టెడ్ ఫీచర్ అనమాట. సో ఇది ఓవరాల్గా boAt Airdopes 441కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే రివ్యూ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు చేయాల్సింది ఏంటంటే లైక్, అలాగే కామెంట్, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు విన్నర్ సెలెక్ట్ అయిన తర్వాత నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది త్రూ మెయిల్ అనమాట. అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.